రైట్ ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం. మన ఛానల్లో ఒక వీడియో చేసిన నిన్న ఏది నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ముంపు గ్రామంగా ప్రకటించాలన్న నేపథ్యంలో నిన్న గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో ఉధృతం నెలకొని నిజంగా గ్రామ సర్పంచుల భర్త ఆత్మహత్యకి పాల్పడ్డాడు. నిజంగా ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్లో కలగలం, రాజకీయాల రచ్చబండ, ప్రాణం తీయబోయిన గ్రామ సభ, ట్రోలింగ్ తాళలేక సర్పంచ్ భర్త సూసైడ్ అటెంప్ట్, ఊరి వాట్సాప్ గ్రూపులే కోర్టులు, టోలర్లే న్యాయమూర్తులు, ప్రజాస్వామ్యమా సోషల్ మీడియానా, వేధింపుల రాజ్యమా, గ్రామ సభలో తీర్మానాలు పక్కనాయి, వ్యక్తిత్వ హననమే ముఖ్యమాయే, అవమానాలు భరించలేక చావంచుల దాకా అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే ఈ గ్రామ సర్పంచ్తోని నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి ఇది అనేది సాధ్యం కాదు. నేను నిన్న కూడా చెప్పినా ఇవాళ కూడా అదే చెప్తున్నా. దయచేసి ఇందులో ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ రాజకీయ జోక్యం చేసుకొని అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయొద్దు. ఏదంటే సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామ స్వరాజ్యం రావాలి, పాలన ప్రజలకు చేరువ కావాలి అని కలలు తెచ్చుకున్న గ్రామ సభలు ఈనాడు కొందరు రాజకీయ కక్ష సాధింపులకు సోషల్ మీడియా వేధింపులకు అడ్డగా మారుతున్నాయనడానికి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజల సమస్యలు చర్చించాల్సిన వేదికపై ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆమె భర్తను మానసికంగా కుంగదీసి ప్రాణాల మీదకు తెచ్చే స్థాయికి రాజకీయాలు దిగజారడం తీవ్ర దిగ్భ్రాంతికి కలుగజేస్తుంది. నారాయణపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభ ప్రజా సమస్యల పరిష్కారం కంటే విమర్శ బాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. నారాయణపూర్ గ్రామానికి ముంపు గ్రామంగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలని ఇవాళ గ్రామ కార్యదర్శి ముందే వార్డు సభ్యులు సర్పంచ్లపై ఒత్తిడి తెచ్చారు. దాంతోపాటు సర్పంచ్ భర్త కమిషన్లు తీసుకుంటున్నారని ముంపుకు గురైన గృహాల వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటానంటూ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో గ్రామసభ అనంతరం పరుగున ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న మాత్రలు అధిక మోతాదులో వేసుకోవడంలో టెన్షన్ గురి చేసింది. అయితే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా సర్పంచ్గా గెలవడాన్ని ఓర్వలేని కొందరు కుల వివక్షతో కుట్రతో ఇబ్బందికి గురి చేస్తున్నాడనే ప్రచారం లేకపోలేదు. నిజానికి గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించడానికి చట్టాలు అధికారులు ఉన్నారు. కానీ గ్రామ వాట్సాప్ గ్రూపులు ఈ రోజుల్లో న్యాయస్థానాలుగా మారిపోతున్నాయి. సర్పంచ్ భర్త కమిషన్లు తీసుకున్నాడని, డబ్బులు నొక్కేశాడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ దీనికి సంబంధించిన వార్త. నిజంగా ఇప్పుడు ముంపు గ్రామం అంటే అది ముంపు పెద్ద సమస్య. అది నేను ఒకటే చెప్తున్నాను కదా, అది 100 కోట్ల సమస్య. దాదాపు ఒక 100 కోట్లు లేకపోతే ఒక 200 కోట్లు ఆ రేంజ్లో ఉన్న సమస్య. ఒక సర్పంచ్తో అయ్యే సమస్య కాదు. ఈ సర్పంచ్ కాదు, మనం ఈ సర్పంచ్ సంగతి పక్కకి పెడదాం. గతంలోనైతే మరి నారాయణపూర్ గ్రామానికి సంబంధించి ఆ ఎమ్మెల్యేనే సొంత ఊరోడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారే సొంత ఊరోడు. అంతకుముందు ఆయనే ఎమ్మెల్యే గారే సొంత ఊరు ఆయనే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సొంత ఊరు ఆయన కదా. మరి దాని గురించి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా నోరు మెదుపుతలేడు. మరి రవిశంకర్ గారు ఇక్కడ కూడా నోరు మెదపడం లేదు. మరి ఇది ఏంది? ఒక సర్పంచ్కి ఒక దళితుడు, మళ్ళీ అన్నదానిలో దళితుడు దేనికి వచ్చింది అంత ప్రెషర్ చేయడం వల్ల? దేనికి? ఒక సర్పంచ్ వల్ల ఇప్పుడు వచ్చేది అంటే ముంపు గ్రామం వచ్చేది ఆగిపోతుందా? లేకపోతే ఆయన ఎమ్మెల్యేని కాదనిక నిజంగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, లేకపోతే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయికి కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అనేకవంటి దారులు ఉన్నాయి దానికి. దీని ఒక్కటి వల్ల కాదు కదా. నేను వీలైతే ఆ సర్పంచ్తో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి నేను నారాయణపూర్ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఇలా టెంప్ట్ అయ్యి అనవసరంగా గొడవలు దిగడం వల్ల సాధ్యం కాదు. నారాయణపూర్ ముంపు గ్రామాన్ని ప్రకటించడం అనేది సాధ్యం కాదు. ఏదైనా ఉంటే శాశ్వత పరిష్కారంగా ఒక పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించే అవకాశం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సర్పంచ్లతోనైతే సాధ్యం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సర్పంచ్లు అనవసరంగా వేధించడం వలన లేకపోతే సర్పంచ్ల ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇది సాధ్యం కాదు. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, దాన్ని నెరవేర్చాల్సిన అవసరం 100% గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి మీదనే ఉంది. అలాగే దాన్ని ఇంకా తీవ్ర స్థాయిలోకి దాల్చకముందే, ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలోకి రాకముందే, ఇంకా పెద్ద ఎత్తున ప్రెషర్ కాకముందే దయచేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళి మరి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లున్నది పరిస్థితి, ఇప్పటి మందం మరి దీన్ని ఇంకేమైనా చేయొచ్చా, లేకపోతే నిజంగా బడ్జెట్ కేటాయించి ఆ ఊరునే ముంపు గ్రామంగా ప్రకటించి వేరేక్కడికి తీసుకుపోయి ఆ ఊరుకు నివాసం, ఇప్పుడు ప్రస్తుతానికైతే నివాసం కల్పించే అవకాశం ఉంటుందా, ఆ పునరావాసం కల్పించే అవకాశం ఉంటుందని ఆ దిశగా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాలి. దయచేసి సీరియస్ కాకముందే ఈ ప్రాణాల మీదకి అనవసరంగా తెచ్చుకోవద్దు. ఎవరు ప్రాణాలు పోవద్దు. అక్కడ వీళ్ళని కాదు, ఎవరి ప్రాణాలు కూడా పోయే అవకాశం లేదు. ప్రాణాలు పోతే మాత్రం ముంపు గ్రామంగా ప్రకటిస్తారంటే అది సాధ్యం కాని పని. అనవసరంగా ఊళ్ళో మన తెల్లారులు ఇస్తాం ముఖం చూసుకుంటాం మనం. అనవసరంగా ఈ రాజకీయ కక్ష సాధింపు కోసం, లేకపోతే ఇంకా రాజకీయాల వేధింపుల కోసం, లేకపోతే నేను అధికారం ఉన్నప్పుడు నన్ను అడిగిరు, ఇప్పుడు నువ్వు అధికారంలో నువ్వు చేయని, ఇట్లా అనవసరంగా ఈ చిన్న గొడవలు పెద్ద ప్రాణాల మీదకి తెచ్చుకోకండి దయచేసి.